మోడీ గారి నాటకంలో భాగంగా ఇచ్చిండ్రు. ఏముంటుంది మరి దాంట్లో ఇస్తే ఏముంటుంది దాంట్లో? ఇక అది ఊళ్ళల్లో ఒకటి ఉంది మొదటిగా చెప్తే కానీ దేనికో రాసుకొని పారేసుకోమంటారు ఎవడన్నా కాగితం తెస్తే. గట్ట రాసుకొని పారేసుకోవడం కూడా పనికిరాదు ఆ నివేదిక. అదో నివేదిక, దానికో ప్రశ్న, దానికో ఆన్సర్ కావాలన్నా ఏముంటుందో తెలియదా? ఎందుకు వచ్చిందో తెలియదా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక 2 రోజుల ముందు, పార్లమెంట్కి ఎన్నికలకు ఒక 2 రోజుల ముందు దేని కొరకు చర్చ? ఈ పనికి మాలిన చర్చ తీసుకొచ్చి రేపటి సభనేందో డైల్యూట్ చేస్తామని చెప్పి ఒక పిచ్చి కళలు అంటున్నారు ఇద్దరు కలిసి. బడే బాయ్ చోటే బాయ్ మీ డ్రామాలలో పడే పరిస్థితులలో ఏం లేరు. తెలంగాణ ప్రజలకు అంత అమాయకంగా ఏం లేరు. నేను మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఎవరు దాన్ని పట్టించుకునే పని లేదు. అక్కడ రాసి పారేసుకోవడం పనికొస్తుంది ఆ నివేదిక. ఆ ఎన్డీఏ ఇచ్చిన నివేదిక అది ప్రశ్న కాదు, జవాబు కాదు, అది చర్చనే కాదు. ఒకవేళ అట్లనే కనుక అనుకుంటే ఆ ఎన్డీఎస్సీ అనేది ఒకటి ఉండి నిజంగా పనిచేస్తే మొట్టమొదటిగా గుజరాత్లో కట్టి పూర్తి కాకముందే ప్రారంభోత్సవం నాడే కూలిపోయి 156 మంది చచ్చిపోయారు. గాడికి ఎందుకు ఒప్పుకోలేదు ఆ ఎన్డీఎస్సీ? ఇప్పటికీ బీహార్, గుజరాత్లలో వరుసగా మేము ఉన్నదే కూలిపోవడానికి, మేము కట్టేదే కూలిపోవడానికి అన్నట్టుగా కడుతున్నారు. ఒక్కరోజు ఒక్క చోటికి పోయినట్టు సందర్భమే కనపడలేదు. ఎన్డీఎస్సీ అనేది ఒక సంస్థ ఉందని, దానికి ఒక్క తెలంగాణలో కాళేశ్వరం కడతారు, అది ఊలిపోతుంది, దాని మీద మేము నివేదిక తయారు చేయడానికే ఉన్నాం మేము అన్నట్టుగా, అది అవసరమైనప్పుడు కేవలం ఎన్నికల సందర్భం, ఇంకో పొలిటికల్ సందర్భం వచ్చినప్పుడే దాని మీద చర్చ చేయాలన్నట్టుగా అదో పనికిమాలిన నివేదిక. అది ఏం దాని మీద చర్చ కూడా అక్కర్లేదు మనకు ఎవరికి కూడా. అది నిజం ఎవడన్నా చూపించుకో ఇది ఇచ్చిండని చెప్పినట్టు లేడు. మరి ఉత్తగానే మీడియా మిత్రులకే కళలు వచ్చినట్టు రాత్రిపూట ఏది ముఖ్యమంత్రి వేస్తున్న రైతు బంధులు, రైతు భరోసాలు, రుణమాఫీల సమాచారం వచ్చినట్టు రాత్రిపూట టింగు అని చెప్పి మెసేజ్లు వచ్చినట్టు మరి కొద్దిమంది మీడియా మిత్రులకే వచ్చినట్టుంది రాత్రి కళల. ఎవడు చెప్పిండు? ఏ అధికారి చెప్పిండు? ఎవరికి రిపోర్ట్ సబ్మిట్ చేసిండు? ఎవడు నివేదిక బయట పెట్టిండు? నేను మెరిట్స్లో ఓట్లే. అసలు ఇది చెప్పినోడెవడు, చూసినోడెవడు? వాడు ఇయ్యంగా రాకు ఉన్నదని షీట్ పైల్ కట్ ఆఫ్స్ మీరు డిజైన్లో పెట్టి టెండర్ సిస్టమ్ దాన్ని బట్టి L1 డిసైడ్ అయితే మరి సీకెంట్కి ఎట్లా అప్రూవల్ ఇచ్చిండ్రు? లొకేషన్ మారడానికి మర్మం ఏంది? కాస్ట్ ఎంత మిగిలింది? సీకెంట్ డెఫినెట్లీ షీట్ పైల్ కట్ ఆఫ్స్ కంటే చాలా తక్కువ ధర. నేను ఇది వేస్తా టెండరు, నాకు L1 వస్తుంది, నేను తక్కువలో వేస్తా, కానీ రేపు డిజైన్ మారుస్తా, లొకేషన్ మారుస్తా, మీరు ఒప్పుకోవాలి తర్వాత. అంటే ఇది కంప్లీట్ ముఖ్యమంత్రి కాడికెళ్ళి మీ చీఫ్ ఇంజనీర్లు, మీ సెక్రటరీలు, మీ IAS ఆఫీసర్లు, మీ కాంట్రాక్టరు మొత్తం పై నుంచి కింది దాకా అందరు కుమ్ముక్కైతేనే ఇది జరుగుతుంది. నువ్వు షీట్ పైల్ నుంచి సీకెంట్ పైల్కి పోయినప్పుడు నువ్వు L2 తోటి కన్సల్ట్ చేసినవా? అలా పేపర్లు వేయలేదంటుండు. ఇది NDSA, మా పేపర్లు అడితే పేపర్లు వేయలేదంటుండ్రు. ఇప్పుడు అతిపెద్ద ప్రమాదం ఏంటంటే L2 డాక్యుమెంట్స్ పాత డేట్లు మారుస్తారు వీళ్ళు. అందుకనే కొందరు జయేష్ రంజన్ లాంటి ఆఫీసర్లు కంటిన్యూ అవుతారు పెద్ద పెద్ద పొజిషన్లలో. డిపార్ట్మెంట్లు కూడా మారలేదు అనుకుంటాలి. దిస్ ఈజ్ ఓన్లీ వన్ ప్రాజెక్ట్ బ్రదర్. ఇందులో చాలా మర్మం ఉన్నది. లెటర్లో పైది కనబడుతున్నది సూపర్ఫిషియల్. దేర్ హ్యాస్ టు బి ఏ థరో CBI ఎంక్వైరీ ఇన్ టు దిస్. కల్వకుంట్ల ఫ్యామిలీ is nothing less than terrorist, not nothing less dangerous than terrorist. And I have made a comment in the past, Revant will be far more dangerous than KCR, and he is proving to be so. No third party quality audit in the project. Quality auditing cheskoranడి. Telangana government via 2013 memo has discontinued third party quality checks under TPQ, third party quality control packages. దేనికోసం ఎందుకు చేసుకోలేదు? అంటే ఎంత హెవీ కరప్షన్ ఉంటాయి అయితే ఇవన్నీ. మళ్ళీ మింగేది కూడా ఒకటే మింగాలి. థర్డ్ పార్టీ చేస్తే మళ్ళీ వానికి ఇవ్వాలి కదా, వాని మేనేజ్ చేయాలంటే. అంటే ఇలా మింగే దాంట్లో కూడా కక్కుడితే మొత్తం తెలంగాణ భాషలో ఏదో అగడమల్ల ఏదో వేసిందట. ఇది